రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఇంతకుముందు చాలాసార్లు ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి చాలాసార్లు వాయిదా వేసి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా రిజల్ట్ను ఆపేసి మళ్ళీ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇన్నిసార్లు జరగని నష్టం ఈరోజు ఎంఆర్పిఎస్ వాళ్ళు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆ వర్గీకరణ అమలైన తర్వాత నిజంగా ఆ ఫలితాలను విడుదల చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. నిజంగా చెప్పాలంటే నేను ఎంఆర్పిఎస్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మాదిగ హక్కుల కోసం ఎన్నో సంఘాలు పుట్టినప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు 30 సంవత్సరాల పాటు అలుపెరుగని పోరాటం చేసి ఈరోజు మాదిగల హక్కుల కోసం పోరాడుతుంది. కాబట్టి నేను ఎంఆర్పిఎస్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసినప్పటికీ కూడా మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసే క్రమంలో ఈ ఉద్యోగాలు నియామకాలు ఇచ్చేటటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ వర్గీకరణ అమలు అయిన తర్వాతనే ఈ వర్గీకరణను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగ నియామకాలు చేయాలని చెప్పేసి మేము బీసీసేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి బీసీసేన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.